హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎర్రగొంట హస్బెండ్ 49 ఎపిసోడ్ ఫ్రెండ్స్. కోపంగా చూస్తూ అది మీ ఊరు పశువులు తినే గ్రాస్ కాదు అని అరిచినట్లు అంది సింధు. వెనుకే వచ్చి నిత్య బయటేగా ఊసారు, ఇంట్లో ఊసినట్లు అలా అరుస్తావే అంది కోపంగా. ఏంటి బయట? ఇదంతా ఎక్కడి నుంచో తెప్పించిన గ్రాస్. మేము కింద కూర్చుంటాం వీకెండ్లో బయట. ఏంటి ఇదేమన్నా మీ ఊళ్ళో గొడ్ల చావిడా అంటూ కళ్ళేరు చేసిన సింధు. ఓరి మీ బండబడా, ఈ గడ్డిని కొన్నారా? పకాలించి నవ్వి మన ఊళ్ళో ఊరికే వస్తుంది, అడిగితే ట్రాక్టర్ దొక్కితే పంపుదును కదా అన్నాడు దామోదర్. సిరి చిన్నగా నవ్వి, అంకుల్ ఇది మీరు అనే గ్రాస్ కాదులే, మీకు తెలీదు అని. అభికి గార్డెన్ అంటే ఇష్టం, దాన్ని పాడు చేస్తే కోపం వస్తుంది, అలా వాకింగ్ చేస్తే పాడవుతుంది అంటూ సౌమ్యంగా చెప్పింది. లోపలే గింజుకుంటూ పైకి నవ్వు నటిస్తూ, ఓ అవునా? అభి అనడం మానేసి మా అల్లుడికి ఇష్టమా అంటూ పక్కకు వచ్చాడు దామోదర్. మా అల్లుడు అనగానే నిత్యమోహన్ చాటంత అయింది, కళ్ళు బ్రైట్గా మారాయి. సిరికి ఆ పిలుపు రుచించక మొహం చిట్లించి చూస్తూ పద సింధు అని వెళ్ళింది. సింధు వెళుతూ వెనక్కి తిరిగి, మావయ్య అల్లుడు కాదు మేనల్లుడు అని పిలు అని కోపంగా చెప్పి వెళ్ళింది. కన్నింగ్ స్మైల్ ఇస్తూ, విన్నావుగా అన్నాడు నిత్యను. హా నాన్న విన్నా అని అదోలా నవ్వి వెళ్ళింది నిత్య. మేనర్స్ తెలియదు గాడిదలు, అది చూడు ఎలా వాగుతుందో అని గింజుకుంది సింధు. లీవ్ ఇట్ సింధు, నీ ఫేస్ని ఎందుకు స్పైల్ చేసుకుంటావు అని చేతిని పట్టుకుని ఫ్రెష్ చేసింది సిరి. ఏంటి ఆ మొహం అలా టమాటాలా ఎర్రగా పండించావు అని టిఫిన్ డిషెస్ టేబుల్ మీద సర్దుతూ అడిగింది సురేఖ. నీ అన్నదున్న ఏం చేశాడో బయట గార్డెన్ చూడు, టొక్కగడ్డి పంపిస్తాడంట, అదే పెట్టు కాస్త బుద్ధైనా వస్తుందేమో అని నిప్పులో వేసి ఉప్పులా చిటపట్లాడుతూ వెళ్ళింది సింధు. ఏమైంది దీనికి ఇలా అరుస్తుంది? చిన్నపిల్లని గారం చేస్తుంటే అది చేస్తుంది అని కోపంగా అంది సురేఖ. ఏదో చిరాకులో ఉంది అత్తమ్మ, పట్టించుకోకండి, నేను హెల్ప్ చేస్తా అని ప్లేట్స్ తీసుకొని పెట్టింది సిరి. అందరూ వచ్చి కూర్చున్నాక అత్తాకోడలు వడ్డిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న ఆనందం చూసి, బావా నాకో సాయం కావాలి అన్నాడు తాపీగా దామోదర్. అభి ఆనందులు బ్రుటికలు ముడి వేసి చూశారు. వాళ్ళ ఫేస్లో మారే రంగులను చూస్తూ, నిత్యకు ఇక్కడ కాలేజీలో సీట్ వచ్చింది అని నానిస్తూ, తనని మీ ఇంట్లో ఉంచుదాం అనుకుంటున్నా, హాస్టల్లో ఉండమంటే భయంగా ఉందంటూ నైస్గా ఐస్ పెట్టాలని చూశాడు దామోదర్. ఎంతోమంది హాస్టల్లో నుండి చదువుకుంటున్నారు, ఇందులో భయం ఎందుకు? మనకు స్టడీ ఇంపార్టెంట్, అది ఎక్కడ ఉండి చదివినా వస్తుంది, అందుకే నువ్వేం ఆలోచించకుండా మంచి హాస్టల్లో జాయిన్ చేసేయి అని నిర్మోహమాటంగా చెప్పారు ఆనంద్. ఆనంద్ అంత కొండబద్దలు కొట్టినట్లు చెప్తాడని ఎక్స్పెక్ట్ చేయని దామోదర్ నిత్యలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళ డాడీ అలా చెప్పగానే అభి సింధుల మొహాలు మతాబ్లా వెలిగిపోయాయి. సురేఖ మొహం వివరణ అయ్యింది. నాన్న నేను హాస్టల్ అయితే ఉండను, నీతో వచ్చేస్తా అంటూ గారాలు పోతూ రాగాలు తీస్తూ తనలో ఉన్న యాక్షన్ స్కిల్స్ని బయటకు తీసి, నువ్వేం చెప్పావు? అత్త నిన్ను బాగా చూసుకుంటుంది, తను చాలా మంచిది, నీకు మీ అత్త పోలికలే వచ్చాయి అని ఎన్నో చెప్పి తీసుకొచ్చావు కదా, కానీ ఇక్కడ అంతా రివర్స్గా ఉంది, నేను హాస్టల్లో ఉండను కాక ఉండను అంటూ సురేఖను బెలూన్లో ఉబ్బేస్తూ అన్నది నిత్య. నేను అలాగే అనుకున్నా, నా చెల్లెలంటే ఇంటి యజమాని అని, కానీ నాకేం తెలుసు తన మాటకి ఏమాత్రం విలువ గౌరవం లేవని అంటూ రేఖ ఈగో మీద కొట్టాడు దామోదర్. ఆనంద్ ఆశ్చర్యంగా చూస్తాడు వాళ్ళ పర్ఫార్మెన్స్ని. అభి సింధులకు మైండ్ బ్లాక్ అయి ఇలా కూడా ఉంటారా అని. సురేఖ మొహం మాడిపోయింది. తన తోడబుట్టినవాడే తాను తక్కువ చేసి మాట్లాడుతుంటే. అంతలోనే రోషం పడుచుకు వచ్చి, అన్నయ్య ఆయన ఉద్దేశం అది కాదు, హాస్టల్ కూడా బాగుంటాయని అన్నారు అంతే, నిత్య హాస్టల్లో ఉండనంటే ఇక్కడే ఉండి చదువుకుంటుందని హామీ ఇచ్చేసింది. ఆనంద్ కోపం వచ్చి, రేఖ నేను చెప్తున్నా కదా మధ్యలో కల్పించుకోకు అంటే అరిచేశారు. అందరి ముందు అలా అరవడం రేఖ ఆంటీకి జడ్జిస్ కాక ఎప్పుడూ తనని చిన్న మాట కూడా అనరు. అలాంటిదే అంత కోపంతో చెప్పడంతో ముక్కుపుటాలు ఎగరేస్తూ చూసి, మన సింధుకి ఎక్కడైనా బయట ఉండి చదువుకుంటే మనకు కావాల్సిన వాళ్ళు అడిగితే వాళ్ళు నో అంటే ఎంత బాధగా ఉంటుంది? మన సింధుతో పాటే ఉంటుంది, ఇందులో మీరు ఎంత చించుకోవాల్సింది ఏమీ లేదు, నిత్య ఇక్కడే ఉంటుంది, ఇది నా డిసిషన్, మీరు ఏమనుకోనో నా ప్రాబ్లం అంటూ విసురుగా వెళ్ళిపోయింది సురేఖ. రేఖ అంత గట్టిగా చెప్పడంతో ఏం చేయాలో తెలియక మౌనం వహించారు ఆనంద్. అభి డాడీ కూల్, నిత్యను ఉండనివ్వండి, మా అమ్మ హర్ట్ అవుతుంది అని హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళాడు. అభి వెనక వెళ్ళింది సిరి. వాళ్ళిద్దరి కోపంగా చూస్తూ, పదండి డాడ్ మెడిసిన్ వేసుకోవాలి మీరు అని తీసుకెళ్ళింది సింధు. హాల్లో మిగిలిన బాబు కూతుల మొహాలు 1000 వాలాలా వెలిగిపోతున్నాయి. తమ ప్లాన్ సక్సెస్ అయిందని హ్యాపీతో సైలెంట్గా రూమ్కి వెళ్ళి ఎగిరింది నిత్య. జాగ్రత్తగా డీల్ చేయి, ఎటువంటి అనుమానం రాకూడదు, ఆనంద్ మహా ముదురు, అందుకే నిన్ను ఇక్కడ వద్దు అన్నాడు, టైం చూసి కొట్టాలి దెబ్బ, సింధుని మచ్చిక చేసుకుంటే మన పని మరింత ఈజీ అవుతుంది, అప్పుడు నువ్వు కోరుకున్నవి నీ కాళ్ళకాడికి వస్తాయి అని కూతురికి సూక్తి ముక్తావళి బోధించి
కాలేజీలో జాగ్రత్త, ఎదవేషాలు వేస్తే మొదటికి మోసం వస్తుంది. అది బుర్రలో పెట్టుకో అంటూ ఒక వార్నింగ్ కూడా పాడేసి, నేను బయలుదేరుతున్నా, డ్రెస్సులు, బుక్సు అన్నీ మీ అత్తను కాకా పట్టి కొనిపించుకో అంటూ ఒక బోర్డు సలహా ఇచ్చి బయటకు వచ్చాడు దామోదర్. చెల్లాయ్, మళ్ళీ వచ్చినప్పుడు హాస్టల్కి జాయిన్ చేస్తాను. ఇంకా పంటలు చేతికి రాక డబ్బులు సర్దుబాటు కాలేదు. బావతో నువ్వు గొడవ పడకు మా కోసం, సరేనా అంటూ గిల్లి జోలపాడి వస్తాను, నిన్ను నమ్మి వెళ్తున్నా మరి. రేగులవారింట నీ తర్వాత ఆడపడుచు అంటూ సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూసి నటనలో జీవించేశాడు దామోదర్. అదేంటన్నయ్య అలా అంటావు, నిత్య మా సింధుతో సమానంగా చూసుకుంటా అంటూ తన తల నిమిరి భరోసా ఇస్తూ, ఇది నీ ఇల్లు అనుకో అంది నవ్వుతూ సురేఖ. అదంతా వింటున్న ఆనంద్ కొత్త కొత్త ఉడికిపోతూ, ఆ దున్నపోతుగాడికి వాడి కూతురికి కొంపగోడు ఇచ్చేవే, నేను నా పిల్లలు అడవులు పట్టుకుని పోతాం, దొంగ మొహం దాన. వాడు చేసినవన్నీ మర్చిపోయి ఓ తెగ ప్రేమ కాచేసుకుంటుంది, వంగదీసి కొద్దాలని దీన్ని అని కసిగా తిట్టుకున్నారు. బావకు చెప్పి వెళ్తాను అన్నాడు దామోదర్. ఆయన నిద్రపోతున్నారులే, నేను చెప్తాను అంది సురేఖ. సరే జాగ్రత్త, అత్త చెప్పినట్లు విను అని చెప్పింది గుర్తుందా అన్నాడు దాము అంకుల్. గుర్తుంది నాన్న అంటూ ఇన్నోసెంట్ ఫేస్తో చెప్పింది నిత్య. అన్న వెళ్ళాక ఆ రూమ్లోకి వెళ్ళింది సురేఖ. ఆవిడతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్లు ఫోన్ చూసుకుంటూ సైలెంట్గా ఉన్నారు ఆనంద్. ఆయన కోపం చూసి పలకరించే ధైర్యం లేక బయటికి వెళ్ళింది సురేఖ. ఈ రేగ్గంపకి ఇంకో రేగ్గంప తోడైంది. కొంపను ఏం చేస్తారో ఇద్దరు కలిసి. ఏదైనా తేడా రావాలి, చింతబరిగ తీసుకుని మీ ఊరు పోలేరం గుడి దాకా పరిగెత్తించి కొడతాను ఇద్దరిని అంటూ పళ్ళు నూరుకున్నారు ఆనంద్. అభి ఆఫీస్కి వెళ్ళాక తిప్పుకుంటూ వచ్చింది ఆశా చాక్లెట్. ఆఫీస్లో జరిగింది ఇంట్లో అభి చెప్పడానే ధైర్యంతో. కిచెన్లో వంట చేస్తున్న సురేఖ దగ్గరికి వెళ్ళి, ఆంటీ ఏం చేస్తున్నారో అని మొహం చాటంతా చేసి ఆనందంగా పిలిచింది ఆశ. అరే ఆశ, నువ్వా, ఎలా ఉన్నావు అని అడిగి, ఆఫీస్కి వెళ్ళలేదా అంది సురేఖ. లేదంటీ, లీవ్ పెట్టా, మిమ్మల్ని చూడాలనిపించి వచ్చా అంటూ బటర్ పూసి అంకులేరి అంది ఆశ. పడుకున్నారని చెప్పి జ్యూస్ ఇచ్చింది. రేఖతో కాసేపు మాట్లాడి సింధు దగ్గరికి వెళ్తా అని చెప్పి వెళ్తుంటే అప్పుడే రూమ్ నుండి బయటకు వచ్చింది నిత్య. తనని ఏకాదిగా చూస్తూ ఎవరు ఈ న్యూ పీస్ అనుకుంది ఆశ. ఆశ స్టైల్ చూసి సింధు ఫ్రెండ్ ఏమో అనుకుంది నిత్య. పొగరుగా హెయిర్ ఎగరేసి వెళ్ళింది నిత్యను అదోలా చూస్తూ. అత్త అత్త చించుకుంటూ వెళ్ళి ఎవరు అమ్మాయి అడిగింది నిత్య. మీ మామయ్యకు యాక్సిడెంట్ అయినప్పుడు తన్నే సేవ్ చేసి బ్లడ్ ఇచ్చింది, పేరు ఆశ, అభి ఆఫీస్లో చేస్తుంది అన్నది రేఖ. బావ ఆఫీస్లోనా, జాబ్ చేస్తుందా అని మొహం ఒక రకంగా పెట్టి అడిగి, ఇదంతా ఫాస్ట్గా ఉంది, కొంపదీసి బావతో ఇది అని ఏదో ఆలోచించచ్చా, బావ అలాంటివాడు కాదు, అది పైకి వెళ్ళింది కదూ, ఏం మాట్లాడుకుంటున్నారో వింటే మనకు ఏదైనా యూజ్ ఉంటుంది అనుకుని వెళ్ళింది నిత్య. బాల్కనీలో ఉన్న సింధు దగ్గరికి వెళ్ళింది ఆశ. బాల్కనీలో రైలింగ్ని పట్టుకుని ఊగుతూ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంది సింధు. హాయ్ అంటూ నవ్వుతూ వచ్చింది ఆశ. తన ఫ్రెండ్తో ఐ విల్ కాల్ బ్యాక్ అని చెప్పి కట్ చేసి మొహం చిట్లించి, హో నువ్వా అన్నది నిర్లక్ష్యంగా సింధు. తనంతా రెగ్యులర్స్గా చెప్పడం మండిపోయింది లోపలే రగులుతూ. దీని గోరోజన మామూలుగా లేదు అనుకుని పైకి ఫేక్ స్మైల్ ఇకిలించింది ఆశ. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగింది సింధు. లేదు, కొంచెం హెడేక్గా ఉందని లీవ్ పెట్టాను అంది ఆశ. అంత తలపోటుగా ఉన్న దానివి రెస్ట్ తీసుకోక ఇలా ఊరి మీద పడ్డావే అంటూ వెటకారంగా అడిగింది సింధు. ఆ మాటకు బ్లాంక్ ఫేస్ పెట్టి చూస్తూ, అంకుల్ని చూద్దామని వచ్చాను, ఆయన్ని మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది అందుకే అంటూ ఎమోషనల్ డైలాగ్ కొట్టింది ఆశ. ఓ అవునా, చూసావా మా డాడీని అని ఫోన్ చూసుకుంటుంది సింధు. చూస్తా, రెస్ట్ తీసుకుంటున్నారు, అందుకే నీతో కాసేపు టైం స్పెండ్ చేద్దామని వచ్చాను అంటూ అదోలా చూస్తూ, ఎవరు ఫోన్, బాయ్ ఫ్రెండా అని వెకిలిగా నవ్వుతూ అడిగింది ఆశ. చురుగ్గా చూసింది. నీకు అవసరమా అన్నట్లు సింధు. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.